आकाशवाणी से प्रस्तुत है समाचार प्रभात। ప్రభుత్వం హైదరాబాద్ లో ఈ చారిత్రాత్మక ఈవెంట్ ను అద్భుతంగా నిర్వహిస్తోంది. రండి మన తెలంగాణ గర్వాన్ని ప్రపంచ పటంలో నిలిపే ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం. తెలంగాణ జరూర్ ఆనా. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం క్రీడాలోకం. ఈనాటి క్రీడాలోకం కార్యక్రమంలో ట్వైక్వాండో సీనియర్ మాస్టర్ కోచ్ శ్రీ ఎల్ రమేష్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేసిన వారు శ్రీమతి డి కిరణ్ కుమారి. క్రీడాలోకం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో లకినేపల్లి రమేష్ కుమార్ గారు 2016 సంవత్సరంలో నేషనల్ తైక్వాండో గోల్డ్ మెడలిస్ట్. 15 సంవత్సరాల అనుభవం ఉంది వారికి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నారు. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తైక్వాండోని ఎలా డెవలప్ చేస్తున్నారు, ఈ విషయాలు వారినే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి రమేష్ కుమార్ గారు. నమస్కారం మేడం. సార్ చెప్పండి, మీరు పర్సనల్ గా మీ అచీవ్మెంట్స్ ముందు చెప్పండి. నేను 2016లో ఒంగోలులో జరిగిన నేషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్ లో పాల్గొని దాంట్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఆ తర్వాత ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో జరిగిన తైక్వాండో ఎక్కడ క్రీడ జరిగినా కానీ దానికి వెళ్ళి పార్టిసిపేట్ చేసి మన భద్రాద్రి కొత్తగూడెం నుంచి మెడల్స్ తేవడం జరిగింది. అలాగే నాలాగే ఇంకా మిగతా పిల్లలు కూడా బాగా తయారవ్వాలని చెప్పేసి మా మాస్టర్ గారు యాక్చువల్ గా తైక్వాండో ఉమ్మడి ఖమ్మం జిల్లాకి 1981లో తైక్వాండోని ఇక్కడ పరిచయం చేశారు. పేరేంటండి? ఎండి మక్బుల్ హుసేన్ అండి. తన ఆశయం ఏంటంటే తైక్వాండో ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇది యాక్చువల్ గా ఒలింపిక్ గేమ్. చాలా మందికి కరాటే, కుంఫు వీటి మీద అవగాహన ఉంది కానీ తైక్వాండో అనేది తెలియదు. యాక్చువల్ గా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? కుంఫు అనేదేమో చైనాలో పుట్టింది మేడం. ఈ జపాన్ లో వచ్చేసి కరాటే. ఇది తైక్వాండో యుద్ధ కళ వచ్చేసి కొరియాలో వచ్చింది. ఇది ఎస్పెషల్లీ మళ్ళీ ఒలింపిక్ గేమ్ మేడం. ఈ ఒలింపిక్ గేమ్ అవ్వడం వల్ల ఇది చేయడం వల్ల ఏంటంటే వచ్చే ఇన్ ఫ్యూచర్ పిల్లలకి ఈ సర్టిఫికెట్స్ వాళ్ళకి ఉద్యోగరీత్యా రేపు పొద్దున ఫ్యూచర్ లో ఉపయోగపడటానికి చాలా అవకాశం ఉంటుంది. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు చిన్నప్పటి నుంచి సార్ చేసేదాన్ని చూసి ఎక్కువగా ఇష్టపడేవాడిని. మామూలుగా గ్రౌండ్ వైపు నేను రన్నింగ్కి వెళ్ళేవాడిని. సార్ పిల్లలకి నేర్పించేది చూసి నేను కూడా నేర్చుకోవాలనే నాలో ఆలోచన మొదలైంది. మీ మొదటి గురువు ఎవరు? మక్బుల్ హుసేన్ గారు అండి. నాకు మార్షల్ ఆర్ట్ లో ఓనమాల దిద్దిపించింది ఆయన. సార్ దగ్గర మీరు నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఎలా ఉండేది? మీరు నేర్చుకునే ఏజ్ లో, అంటే చిన్న ఏజ్ లోనే స్టార్ట్ చేసి ఉంటారు కదా? అవునండి. అప్పుడు ఎలాంటి అవకాశాలు ఉండేవి? గ్రౌండ్ కి వెళ్ళడానికి కానీ, వేరే చోట వెళ్ళి పార్టిసిపేట్ చేయడానికి కానీ ఎలా ఉండేది? అప్పుడు అంటే ఇప్పుడున్న అంత అన్ని రకాల సదుపాయాలు ఆ టైంలో లేవు మేడం. అప్పుడు నేర్చుకున్నప్పుడు పిల్లలకి అన్ని ఇప్పుడు చేయడానికి అన్ని రకాల ఎక్విప్మెంట్స్ అన్ని వచ్చాయి. ఆ టైంలో అలా లేదు. మేము హార్డ్ ప్రాక్టీస్ ఎక్కువ చేసేది. ఇప్పుడు చేసేవాళ్ళు పిల్లలకి ఇంజ్యూర్ అవ్వకుండా, ఇప్పుడు మెయిన్ గేమ్ ఆలోచన ఏంటంటే పిల్లలకి ఇంజ్యూర్ అవ్వకుండా ఆ గేమ్ వాళ్ళకి వచ్చేలాగా నేర్పించడం జరుగుతుంది. ఆ టైంలో అన్ని రకాల ఎక్విప్మెంట్స్ లేవు మేడం. ఫస్ట్ మీరు పార్టిసిపేట్ చేసిన ఈవెంట్ ఎక్కడ? నేను చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ లో చేశాను మేడం. హైదరాబాద్ లో ఫస్ట్ ప్లేస్ అక్కడ చేశాను. తర్వాత తైక్వాండో వచ్చేసి ఒలింపిక్ నేషనల్ తైక్వాండో దాంట్లో ఆ ఛాంపియన్షిప్ లో పాల్గొన్నాను. అక్కడ కూడా గోల్డ్ మెడల్ కొట్టడం జరిగింది. ఇంకా ఆ తర్వాత నుంచి మళ్ళీ పిల్లలు స్టార్ట్ చేశారు చేయడం అని. ఇక వాళ్ళు ఆ తర్వాత నుంచి పిల్లలకు కూడా అలాగే ట్రైనింగ్ ఇస్తూ మొన్న లాస్ట్ ఇయర్ జరిగిన సీఎం కప్ లో కూడా జిల్లాలో గోల్డ్ మెడల్ కొట్టారు పిల్లలందరూ. మళ్ళీ స్టేట్ దాకా వెళ్ళారు. ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడు మీరు నేర్చుకున్న విద్యని మీలాగే వేరే పిల్లలకి నేర్పించాలి అనుకోవడానికి బలమైన కారణం ఏంటి? చాలా వరకు మేడం క్రీడల పట్ల తల్లిదండ్రులకి కరాటే, కుఫు, ఈ తైక్వాండో అంటే దెబ్బలు తగులుతాయి, దీనివల్ల ఏమన్నా ఇంజూర్ అవుతుంది అట్లాంటి ఆలోచిస్తారు కానీ మేడం ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్లలకి ఇంట్లో ప్రతి వారికి తెలియాలి. బయట దేశాల్లో చదువుతో పాటు ఇట్లాంటి యుద్ధ కళలు అందరికీ వచ్చి ఉంటాయి. మన దగ్గర ఏంటి అంటే మెయిన్ డాన్స్ వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. అది తప్పుపట్టట్లేదు. కాకపోతే ప్రతి ఒక్కరికి సెల్ఫ్ డిఫెన్స్ వచ్చి ఉంటే ఈ రోజుల్లో జరిగే ఆడపిల్లల మీద జరిగే అగాత్యాలు కానీ వాళ్ళు ప్రతి ఆడపిల్ల దగ్గర ఒక పోలీసు ఉండలేరు కదా. వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ చేసుకోగలుగుతారు. దాన్ని డిపెండ్ చేసి వాళ్ళు ఎదుర్కోగలుగుతారు. సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ఆడపిల్లకి ఈ రోజుల్లో చాలా అవసరం. మరి దానికి గాను ఇప్పుడు అవేర్నెస్ కి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? గర్ల్స్ కి వచ్చేసి స్పెషల్ క్లాసెస్ ఉంటాయి మేడం. అంటే మామూలుగా జెంట్స్ కి చెప్పేటప్పుడు రెగ్యులర్ క్లాసెస్ వేరే ఉంటాయి. ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు అప్పటికప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఎలా ఎదుర్కోవాలి, ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి, దాని స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది మేడం వాళ్ళకి. ఏ వయసు నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు? మేడం మినిమం పిల్లలు అర్థం చేసుకునేది 6 years నుంచి, తర్వాత ఏ ఏజ్ అయినా పర్లేదు మేడం.
పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అండి. నేర్చుకోవచ్చు మేడం, పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. జనరల్ గా ఈ విద్య నేర్చుకోవడానికి ఎంత కాలం అయితే సరిపోతుంది అంటే ఒక టోర్నమెంట్ కి వెళ్ళాలంటే ఎలిజిబిలిటీ ఎంత కాలం నేర్చుకుంటే గనక అట్లా వెళ్ళగలుగుతారు? మినిమం వచ్చి మేడం స్టార్టింగ్ పిల్లలు ఎంటర్ అవ్వగానే వాళ్ళకి వైట్ బెల్ట్ ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ 4-5 months తర్వాత బెల్ట్ గ్రేడ్ జరుగుతుంది. అంటే వీళ్ళు నేర్చుకున్న పిల్లలు సేమ్ ఇప్పుడు స్కూల్లో ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుందో మార్షల్ ఆర్ట్స్ లో కూడా అలాగే సేమ్ ఎగ్జామినేషన్ చేస్తారు. వాళ్ళు నేర్చుకున్నది కరెక్ట్ గా వచ్చిందా లేదా అని మళ్ళీ ఒకసారి మాస్టర్ చెక్ చేసి అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి అనుకున్న తర్వాత వాళ్ళకి బెల్ట్ గ్రేడ్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఫర్దర్ గా వాళ్ళకి పంపిస్తారు. టైక్వాండోని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు కుంగ్ఫు కాదు, కరాటే కాదు అన్నారు. టైక్వాండో ఎలా ఉంటుంది, మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? టైక్వాండోకి అసలు ఫుల్ మీనింగ్ వచ్చేసి టై అంటే కాళ్ళతో చేసేది మేడం, క్వాన్ అంటే హ్యాండ్స్ తో చేసేది. కాళ్ళతో చేతులతో కలిపి ఎదుటి వ్యక్తిని తక్కువ సమయంలో ఎదుర్కొన్నాడు. దీన్ని టైక్వాండో కింద తీసుకోవచ్చు. ఈ టైక్వాండో క్రీడ నేర్చుకోవడం వల్ల ఏంటి అంటే అపోనెంట్ ఒకటి అటాక్ చేసేలోపు వీళ్ళు చాలా స్పీడ్ మూవ్మెంట్స్ ఉంటాయి. ఈవెన్ కరాటే తీసుకుంటే ఓన్లీ హ్యాండ్ మూవ్మెంట్స్ ఉంటాయి. కుంఫులో కొంచెం కిక్స్ ఒకటి ఉంటాయి. టైక్వాండో వచ్చేసి చాలా స్పీడ్ మూవ్మెంట్స్ ఉంటాయి. అంటే కాళ్ళతో వాటితో చేసే చాలా స్పీడ్ మూవ్మెంట్స్ ఉంటాయి. డిఫెండ్ చేస్తూ డిఫెన్స్ చేసే చాలా ఎఫెక్ట్ ఉంటుంది. టైక్వాండోలో చేతుల కంటే కూడా కాళ్ళని ఎక్కువ యూజ్ చేయడం అనేది ఉంటదంట. అవును మేడం, పాయింట్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ లెగ్స్ తో హెడ్ అటాక్ చేసినప్పుడు 3 points అని చెప్పేసి, చెస్ట్ దగ్గర వచ్చినప్పుడు 2 points అని, అలా కాళ్ళతో అటాక్ చేసేది ఎక్కువ ఉంటుంది. మీరు నేర్చుకున్న దాన్ని బట్టి ఈజీగా పిల్లలకి నేర్పడానికి మెళకువలు ఎట్లా చెప్తారు మీరు? పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో, వాళ్ళు అంటే కొందరు పిల్లల్లో ప్రతి ఒక్కరికి బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండదు మేడం. కొంతమందిలో బాడీ ఫ్లెక్సిబిలిటీ ఈజీగా ఉంటది, అది గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. కొంతమందిలో వచ్చిన వాళ్ళకి త్వరగా ఎవరైతే తొందరగా ముందుకు వెళ్తున్నారో వాళ్ళకి త్వరగా ఇచ్చేసి, మిగతా పిల్లలు ఎవరైతే వాళ్ళ బ్యాచ్ సెపరేట్ చేసి వాళ్ళ మీద ఇంకొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేపిస్తారు. త్వరగా చెప్పిన దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళని త్వరగా బెల్ట్ గ్రేడ్ త్వరగా ఉంటది. అంటే వాళ్ళకి త్వరగా నేర్పించిన తర్వాత నెక్స్ట్ టైం ఇక్కడ టోర్నమెంట్స్ కి తీసుకెళ్ళటం, దాని వల్ల వాళ్ళకు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే నేను ఒక వ్యక్తి మీద గెలిచాను అంటే నాకు ఫైట్ వచ్చింది అనే ఆలోచన పిల్లల్లో కలుగుతుంది. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడానికి, స్కిల్స్ నేర్చుకుని టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేయడానికి, రెండింటికి కూడా సెల్ఫ్ డిఫెన్స్ కి ఎంతకాలం నేర్చుకోవాల్సి ఉంటది? పరిపూర్ణంగా ఆట మొత్తం నేర్చుకుని ఒక టోర్నమెంట్, ఒక నేషనల్ లెవెల్ ఆడాలనుకోండి, దానికి ఎంత టైం పడుతుంది? ఎట్లా నేర్పిస్తారు? మామూలుగా ఈ లోకల్ టోర్నమెంట్స్ కి కలర్ వెల్స్ వరకు వస్తుంది మేడం. అది నేర్చుకోవడానికి 6 నుంచి 1 year లోపు సరిపోతుంది. లేదా మీరు అన్నట్టుగా నేషనల్ లెవెల్కి వెళ్ళడానికి దానికి కఠోర దీక్ష అవసరం పడుతుంది దేనికైనా సరే. ఎందుకంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్, తర్వాత స్టేట్, తర్వాత నేషనల్ కి మినిమం బ్లాక్ బెల్ట్ వరకు రావాలంటే 3 years పడుతుంది ఈజీగా. ఆ బ్లాక్ బెల్ట్ వచ్చిన తర్వాత సార్ ఏదైతే మెలకువలు చెప్తున్నారో దాని ప్రకారంగా ఆ టెక్నిక్స్ ఉపయోగిస్తూ ముందుకెళ్ళచ్చు. మినిమం 3 సంవత్సరాలు పడుతుంది. 3 సంవత్సరాల్లో కంప్లీట్ గా నేర్చుకునే అవకాశం ఉంది. అవునండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇప్పుడు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? మీరు ఎక్కడెక్కడ నేర్పుతున్నారు? ప్రజెంట్ గా ఇప్పుడున్న స్టూడెంట్స్ 120 members ఉన్నారు మేడం. మన ప్రకాశం స్టేడియం లో క్లాస్ రెగ్యులర్ గా జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి మన ప్రగతి మైదానంలో జరుగుతుంది మేడం. ఇంకా ఎస్పెషల్లీ వచ్చేసి కిన్నెరసాని గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలకి నేనే సెపరేట్ గా వెళ్లి కొన్ని స్కూల్స్ లో చెప్పడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్లో వచ్చేసి శారదా కుటీల్లో కూడా చెప్తాను. ఒక స్కూల్లో వెళ్ళి చెప్పాలంటే మీరు ఎట్లాగా అప్రోచ్ అవుతారు? ప్రైవేట్ గా క్లాసెస్ పెట్టినప్పుడు మేడం, కొంతమంది పేరెంట్స్ గ్రౌండ్ కి వచ్చే వాళ్ళు చూసి క్లాస్ లో ఆటోమేటిక్ వాళ్ళకి అర్థమయ్యి ఆ పిల్లల్ని జాయిన్ చేయడం జరిగింది. దానివల్ల పిల్లలకి గోల్డ్ మెడల్ స్టేజ్ వచ్చిన తర్వాత స్కూల్లో కూడా తెలుస్తుంది, పలానా మా విద్యార్థి గోల్డ్ మెడల్ కొట్టింది, ఎక్కడ వెళ్ళారు క్లాస్ అని చెప్పేసి మమ్మల్ని పిలిపించడం జరిగింది. మీరు ఇలా కోచింగ్ ఇస్తున్నారని తెలిసింది, మా స్కూల్లో చెప్పగలరా అని చెప్తే మేము కూడా వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళి అప్రోచ్ అయ్యి ఆ స్కూల్లో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అది సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ఆడపిల్లలకు అవసరం కదా. మరి స్కూళ్లలో మీరేమన్నా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం అట్లా చేస్తుంటారా మీ అసోసియేషన్ నుంచి? మా దగ్గర నుంచి అయితే ఇప్పుడు ప్రెసెంట్ గా శారదా కుటీల్లో చేశాం మేడం. ఇంకా గవర్నమెంట్ స్కూల్లో వచ్చేసి బూడిదిగడ్డ స్కూల్లో ఒకటి చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా ఇంకొంచెం ప్రతి తల్లిదండ్రులకి తెలిసేదాకా ఆడపిల్లలు ముఖ్యంగా చాలా వరకు వాళ్ళు నృత్యాలు అవన్నీ మన భారతీయ సంస్కృతి చాలా ఇంపార్టెంట్, కాదనట్లేదు. కాకపోతే మార్షల్ ఆర్ట్ ఇంకా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ప్రతి చోట ఉండలేరు కాబట్టి ఇట్లాంటి నేర్చుకోవడం పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. దాని గురించి అని చెప్పేసి ఇంకా అవేర్నెస్ ఇంకా పెంచడానికి ముందుకెళ్తాము. మీ ద్వారా కూడా శ్రోతలు చాలా మంది వింటూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుంది. మీరు చేసే ఈ పనిలో మీకు ఎవరెవరు సపోర్ట్ ఉంటుంది ఎక్కువ జిల్లాలో?
డిస్టిక్ నుంచి వచ్చి మేడం డివైఎస్ఓ గారిని పరంధామారెడ్డి గారిని కలవడం జరిగింది. పిల్లలందరికీ ఇప్పుడు కొంతమంది మధ్యతరగతి పిల్లలకి అన్ని రకాల ఎక్విప్మెంట్స్ కొనుక్కోలేరు కాబట్టి సార్ వాళ్ళకి ఈ రకమైన ఎక్విప్మెంట్స్ అవసరం పడుతుందని చెప్పి సార్ కి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా హెల్ప్ చేస్తా అని చెప్పారు, మాట ఇచ్చారు. అదే ప్రకారం చేస్తా అని చెప్పారు మేడం. అసోసియేషన్ స్థాపించడం వెనుక ఉద్దేశం ఉంటుంది కదా, మీ అసోసియేషన్ స్థాపించి ఎంత కాలం అయింది? అసోసియేషన్ నుంచి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు? యాక్చువల్ గా టైక్వాండోలో వచ్చి 2 రకాలు ఉన్నాయి మేడం. ఒకటి ఐటీఎఫ్ అంటే ఇంటర్నేషనల్ టైక్వాండో ఫెడరేషన్. అది వచ్చేసి మా సార్ 92లో రిజిస్ట్రేషన్ చేశారు. దాని తర్వాత ఒలింపిక్ గేమ్ ఏదైతే ఉందో దాన్ని ఈ మధ్య చేయడం జరిగింది. మేమైతే చేసి ఈ వరల్డ్ టైక్వాండో నుంచి పిల్లలందరికీ అంటే ఆ సర్టిఫికెట్స్ వాళ్ళకి ఉపయోగపడాలని చెప్పేసి దాన్ని టోటల్ గా చుట్టుపక్కల భద్రాద్రి కొత్తగూడెం చుట్టుపక్కల ఎల్లంది గానీ, భద్రాచలం, మనుగూరు, మన కొత్తగూడెం టోటల్ అందరికి అందాలని చెప్పేసి ప్రతి చోటగా మెంబర్స్ అంతా డివైడ్ అయ్యి వెళ్తున్నాం ఇప్పుడు. ఎంతమంది ఉంటారు అసోసియేషన్ లో? టోటల్ యాక్చువల్ గా అయితే 7 మెంబర్స్ సరిపోతారు. ఇప్పుడు ఇంకా అడిషనల్ గా కొంచెం డెవలప్ అవ్వాలని చెప్పేసి మేము 15 మెంబర్స్ ఉన్నాము. మీరంతా కలిసి మీకంటూ ఏదైనా మోటో ఉందా? ఏ మోటోతో వర్క్ చేస్తున్నారు మీరు? ఈ పుట్టిన గడ్డ ఏదైతే ఉందో మన కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం నుంచి ప్రతి పిల్లోడికి మార్షల్ ఆర్ట్ లో ఇప్పుడు 100 మందిలో కొంతమంది అయినా సరే పై వరకు రీచ్ అవ్వాలని మా ఆలోచన మేడం. అది జాతీయ అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్ళాలి. మన జిల్లా పేరు కూడా బయట వినిపించాలి. తెలంగాణలో వేరే జిల్లాలు ఏదైతే వస్తున్నాయో మన భద్రాద్రి కొత్తగూడెంలో కూడా టైక్వాండో క్రీడ తగ్గలేదు, ఎక్కువ ఉంది. ప్రతి పిల్లలు కూడా డెవలప్ అవుతున్నారు అనే ఆలోచనతో ముందుకెళ్లాలని మా ఆశ. అసోసియేషన్ లో మీరు జనరల్ సెక్రటరీగా ఉన్నారు, కోచ్ గా కూడా ఉన్నారు. మీరు మీ ఫుల్ టైమ్ కోచ్ గానే వర్క్ చేస్తున్నారా? మీరు ఇంకా అదర్వైజ్ ఏదైనా? హైదరాబాద్ లో వచ్చేసి సాఫ్ట్వేర్ లో ఉండేది మేడం. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే బాగా ఇంట్రెస్ట్. నేను నేర్చుకోవడం ఫస్ట్ ఆ ఏజ్ నుంచి రావడమే మార్షల్ ఆర్ట్ లోకి దిగాను. దాని తర్వాత దాని ఇంపార్టెంట్ ఏంటని తెలిసిన తర్వాత ఇది ఇంతటితో కావద్దు, ఇంకా నా తర్వాత పిల్లలకు కూడా రావాలనే ఉద్దేశంతో ఇంకా నేర్పించడం జరిగింది మేడం. కంప్లీట్ గా మీరు అసోసియేషన్ త్రూ వర్క్ చేస్తున్నారు. దానికోసం చేస్తున్నాను. మీకు బాగా పేరు తీసుకొచ్చిన విద్యార్థులు ఎవరు ఈ మధ్య కాలంలో జరిగిన ఈవెంట్స్ లో? పిల్లల్లో వచ్చేసి గర్ల్స్ చాలా ఉన్నారు మేడం. ఆ గర్ల్స్ లో శుభశ్రీ అనే అమ్మాయి, శుభశ్రీ, ఇంకో అబ్బాయి భువన్ తేజ్ అని తన గోల్ కొట్టాడు. ఇంకో ఈశ్వర్ అని, ఇంకో అతను వచ్చేసి మినాజ్ అనే ఒక అబ్బాయి. వీళ్ళంతా గోల్డ్ కొట్టారు మేడం. ఏ లెవెల్ లో ఆడారు? స్టేట్ లెవెల్ ఆడారు మేడం. ఇద్దరు వచ్చేసి నేషనల్ వరకు వచ్చారు. ఇంకా వాళ్ళకి ఇంకా నేర్పించి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉంటే పిల్లలు చాలా బాగా చేస్తారు మేడం. చక్కగా చెప్పారండి. మీరు టైక్వాండో అసోసియేషన్ నుంచి మీరు పర్సనల్ గా గోల్డ్ మెడలిస్ట్ అవడమే కాకుండా మీ విద్యార్థుల్ని కూడా నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు గోల్డ్ మెడల్స్ తెచ్చుకోవాలని కృషి చేస్తున్నారు. చాలా సంతోషం అండి. ఆకాశవాణికి విచ్చేసి మీరు ఈ వివరాలన్నీ చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరింతవరకు టైక్వాండో సీనియర్ మాస్టర్ కోచ్ శ్రీ ఎల్ రమేష్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి డి కిరణ్ కుమారి. క్రీడాలోకం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.